मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రేణి ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న బలరామకృష్ణులు ఇద్దరు కూడాను ఈ పరశురాముడిని కలుసుకోవడం, పరశురాముడు వారిని గోమంత పర్వత శిఖరం పైన ఉండమని సలహా ఇవ్వడం, వారు అక్కడికి వెళ్ళి ఆ గోమంత పర్వత శిఖరాన్ని ఆ పరిసరాలని ఆనందిస్తూ ఉండడం అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు కథలో ఏం జరగబోతోంది అంటే, కొన్నాళ్ళు గడిచాయన్నమాట. ఓనాడు గుంపులుగా వాలిన తుమ్మెదలతో సహా ఒరిగిన ఒక పూల కొమ్మ నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు బలరాముడు. అడవి అంతా తిరిగి తిరిగి అలసిపోయాడు అతను. ఓ చెట్టును ఆనుకుని కూర్చున్నాడు అక్కడ. చల్లగా ఉందప్పుడు, చల్లని గాలి వీస్తోంది. ఆ గాలికి పట్టిన చెమటంతా తుడిచిపోయింది. దాహం వేసింది అతనికి. దాహం తీర్చుకునేందుకు కదంబ తరువు రసం కోసం కొమ్మను కిందకు వంచాడో లేదో, కదంబని ధార గొంతున పడి దాహం తీరింది. మత్తు కలిగింది. కళ్ళు కెంపుళ్లా ప్రకాశించాయి. అవయవాలన్నీ వశం లేకుండా పోయాయి. తూలిపోతున్నాడు బలరాముడు. ఆ స్థితిలో అతని ముందు ప్రత్యక్షమైంది మదిరాదేవి. ఆమెను ఎవరు నువ్వు అన్నట్టు చూశాడు బలరాముడు. బలరామా, నా పేరు వారుణి. నేను సముద్రమథనం అప్పుడు అమృతంతో సహా పుట్టాను. నా తండ్రి వరుణదేవుడు. నాడు నువ్వు నారాయణాంశ స్వరూపుడువు. నేను నీకు భార్యనయ్యాను. ఇప్పుడు కూడా నేను నీకు భార్యనవ్వాలనే ఆశిస్తున్నాను. ఇది నా తండ్రి ఆజ్ఞ. వసంత ఋతుల్లో గురువింద పూల గుత్తుల్లో తీయని తేనెగా నేను ప్రవహిస్తాను. వర్షాకాలంలో కదంబ పూల మకరంద ధారణై నేను మైకాన్ని కలిగిస్తూ ఉంటాను. పూర్వం నీతో ఏర్పడిన సాంగత్య భాగ్యానికి నేను మురిసిపోయాను. ఇప్పుడు నీకోసం వెతికి వెతికి ఇక్కడ ఉన్నామని తెలుసుకుని నేను పొంగిపోయాను
అంటూ ఆవిడ బలరాముడి చెంతకు చేరిందనమాట. కొన్నాళ్ళు గడిచాయి. ఓనాడు వెన్నెల వెలుగుతోటి అడవంతా వెలిగిపోతుంది. విస్తుపోయి చూడసాగాడు బలరాముడు. ఓ తేజశాలి అతని ముందు ప్రత్యక్షమైంది. ఆవిడిలా అంది, దివ్యమూర్తి, నా పేరు కాంతి. నేను ఎప్పుడూ జాబిలితోనే కలిసి సంచరిస్తుంటాను. అయితే ఆ జాబిల్లి కన్నా నువ్వు చాలా చల్లనైన వాడివి, మనోహరుడివి. చాలా కాలం పాటు నేను పరిశోధించి తెలుసుకున్న విషయం ఇది. నీకన్నా సౌందర్యవంతులు ఈ లోకంలో నాకు కనిపించలేదు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంది. కాంతి తన కోరికను వ్యక్తీకరించి నిల్చుంది. అంతలో బలరాముని మెడలో తామరపూల మాలిక వేసి ఇంకో సుందరాంగి అక్కడ ప్రత్యక్షమైంది. చేతులు జోడించి ఆవిడని నమస్కరించి, నా పేరు శ్రీదేవత. నేను సముద్ర తరంగాల్లో పుట్టి పెరిగాను. నిన్ను కోరి వచ్చాను, కరుణించి నన్ను స్వీకరించు. ఇదిగో పద్మరాగ మాణిక్యాలతోటి ఉదయ సూర్యునిలా వెలుగుతున్న రత్న కిరీటం, మాణిక్య కుండలాలు కూడా స్వీకరించు అంటూ ఆణిముత్యాల హారం కూడా అలంకరించుకో అని. ఇవన్నీ నాతో పాటు పుట్టినవే. ఆ పైన ఇవి నీ అలంకారాలే. ఈ ఆభరణాలన్నీ అలంకరించుకుని నన్ను చేపట్టు, నేను నీ దాన్ని అంతట. సన్నగా నవ్వి సరేనన్నాడు బలరాముడు. కాంతితో సహా శ్రీదేవతను కూడా స్వీకరించాడు అతను. అసలే తేజోమూర్తి బలరాముడు ఇప్పుడు మరింత తేజో వైభవాన్ని సంతరించుకున్నాడు. 1000 సూర్యబింబాల్లా వెలిగిపోతున్నాడు అతను. కృష్ణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా అతనికి చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో పాలసముద్రంలో నిద్రిస్తున్న శ్రీమన్నారాయణుని రత్న కిరీటాన్ని రాక్షసుడు ఒకడు దొంగలించేశాడు. మహావీరుడు గరుడు గమనించాడది. పారిపోతున్న రాక్షసుడు వెంటపడ్డాడు. అతనితో పోరాడాడు. వాడి గోళ్లతోటి రాక్షసుడిని చీల్చి చెండాడాడు. కిరీటాన్ని చేజెక్కించుకున్నాడు. వెళ్తూ గోమంత పర్వతం మీద విహరిస్తున్న కృష్ణుడిని చూశాడు. శ్రీమన్నారాయణుడే విహరిస్తున్నాడు ఇక్కడ, అనుమానం లేదనుకున్నాడు. చేజెక్కించుకున్న కిరీటాన్ని కృష్ణుడికి సమర్పించాడు. అందుకొని ఆనందపడ్డాడు కృష్ణుడు. గరుడుణ్ణి అనేక రకాలుగా ప్రశంసించాడు. వెళ్ళిరా అన్నాడు. వెళ్ళిపోయాడు గరుడు. అప్పుడు అన్న బలరాముడితోటి అన్నాడు కృష్ణుడిలా, అన్నా, నీకు నాకు దేవతలు ఇన్నిన్ని దివ్య అలంకారాలు బహుకరిస్తుంటే దీని అర్థం వెంటనే దైత్య సంహారాన్ని ప్రారంభించమని. ఇక ఆలస్యం చేయకూడదు. భూభారాన్ని తగ్గించేందుకు సాయుధం కావాల్సిందే అన్నాడు. అవునవును అన్నాడు బలరాముడు. అంతలో వారికి మేఘగర్జనలాగా శంఖధ్వనులెన్నో వినిపించాయి. పొగ చూరినట్టుగా బూదుడి పైకి లేచింది. దూరంగా రకరకాల పతాకాలు ఎగురుతూ కనిపించాయి. అసంఖ్యాక సైన్యంతోటి సామంతులతోటి జరాసంధుడు ఇటే వస్తున్నాడు, యుద్ధానికి వస్తున్నాడు. మృత్యుదేవత మురిసిపోతోంది. అనేక మందిని పొట్టను పెట్టుకునేందుకు ఆనందపడుతోంది అన్నాడు కృష్ణుడు. రాణి, ఆ జరాసంధుడికి మన పౌరుష ప్రతాపాలను చూపిద్దాం అన్నాడు బలరామకృష్ణుడు. అతని మాట ఇంకా పూర్తిగా అవనేలేదు. ఏనుగులతోటి, గుర్రాలతోటి, రథాలతోటి, అసంఖ్యాకమైన సైన్యంతో ఈ గోమంత పర్వతాన్ని సమీపించేశాడు జరాసంధుడు. అగ్రభాగాన్ని నిలిచాడు సైన్యాధ్యక్షుడు ఏకలవ్యుడు. అతను జరాసంధుడితోటి ఇలా అన్నాడు, మహారాజా, ఈ బలరామకృష్ణుడు నా బాణాలతోటి నేను ఒక్కడనే హతమార్చగలను. ఇంత సైన్యం మీరు రావాల్సిన అవసరం లేదు అన్నాడు. వివిధ ఆయుధాలతోటి పర్వతారోహణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు అతడు. ఏకలవ్యుడిని ప్రోత్సహిస్తున్నట్టుగా పెనుకేక వేసి తర్వాత సామంతులందరినీ సమావేశపరిచి వారితో అన్నాడు జరాసంధుడు ఇలా, రాజుల్లారా, ఈ పర్వతం మీద బలరామకృష్ణులు ఉన్నారని నాకు చారులు చెప్పారు. అందుకే దీన్ని మనం ముట్టడించాం. మీరు మీ సైన్యాలతో సహా పర్వతారోహణ చేయండి. ఎగుడు దిగుడులుంటే చదురు చేయండి. ప్రాకేందుకు పరుగురాళ్ళు అడ్డం వస్తే వాటిని గొడ్డళ్లతోటి, గుణపాలతోటి పిండి చేయండి. చెట్లని, చేవల్ని, పొదల్ని కూడా మొదలు కంట నరికేసి సుగమం చేయండి మార్గాన్ని. మనిషి అన్నవాడు కొండ మీద ఉండేందుకు వీలు లేకుండా శిఖరం మొత్తాన్ని బాణ సమూహంతో దట్టంగా నింపేయండి. ఒక్క మాటలో చెప్పాలంటే బలరామకృష్ణులతో సహా కొండ మీద ఉన్న మృగపక్షి గణాలకు కూడా మనం శత్రువులే. వాటన్నిటినీ కూడాను నిశ్శేషంగా నిర్మూలించి ముందుకు సాగండి. మంత్రపతి, కాళిందుడు, చేకితానుడు వీళ్ళందరూ ఆదిగా పర్వత నివాసులైన యోధానుయోధులతో సహా పడబడి తీసునుండి పర్వతాన్ని అధిరోహించండి.
పౌండు వీణాధారి సాముడు అదిగా కొండకు ఉత్తర దిశ నుండి పైకి ఎగపరాకండి. ఉలూకుడు జయద్రథుడు శాలుడు అదిగా తూర్పు దిక్కుగా పర్వతంపైకి ప్రయాణించండి. దరదుడు తుంది చేదిపతితో సహా నేను దక్షిణం వైపు నుండి కొండ మీదకి చేరుకుంటాను. అంతా కలిసి ఆ బలరామకృష్ణుని పట్టుకుని సంహరించి వీలైనంత త్వరగా రాజధానికి వెళ్ళిపోదాం అన్నారు. సరేనంటే సరే అనుకున్నారు అందరూ. శిశుపాలుడు మాత్రం ఏదో అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా జరాసంధుడి ముందు నిలిచాడు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఇలా: ఈ పర్వత దుర్గాన్ని ముట్టడించడం అంత సులభం కాదు మహారాజా. పలువురాళ్లతోటి ఒకదానిపైన ఒకటి పెనవేసుకున్న చెట్లతోటి, లతలతోటి, పుట్టలతోటి దేవతలు కూడా చొరబడినటువంటి దుర్గమమైన మార్గం ఇది. పైగా నేను అనుసరించిన రాజులంతా చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయారు. వీరికి అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. సైన్యం ఉన్నదని మనం గర్వించి మనం ముందుకు వెళ్తే ప్రమాదమేనని మనసు చెప్తోంది అన్నాడు. అయితే ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అన్నాడు జరాసంధుడు. అక్కడికే వస్తున్నాను మహారాజా. దుర్గాన్ని వశం చేసుకోవాలంటే దాడి కంటే ముట్టడి సరి అయింది. కిందవారు పైకి పోకుండా పైవారు క్రిందకి రాకుండా నిరోధించాలి. అన్నపానాలు లభించకుండా చేయాలి. అలా చేస్తే కూర్చున్న చోటే శత్రువులు కుప్పకూలిపోతారు, మరణిస్తారు కూడా. మీరు అన్యథా భావించకపోతే ఒక చక్కని ఉపాయం చెప్తాను అన్నాడు శిశుపాలుడు. చెప్పమన్నాడు జరాసంధుడు. ఈ కొండ చుట్టూ మంట పెట్టేద్దాం. మంట శిఖరానికి తాకెట్టుగా చేద్దాం. అప్పుడు ఆ మంటలో పడి శిఖరంతో సహా బలరామకృష్ణుడు బూడిది కాక తప్పదు. నాకిది ప్రస్తుత కర్తవ్యం అనిపిస్తోంది అన్నాడు శిశుపాలుడు. బాగుంది మహారాజా. శిశుపాలుడు చెప్పిన ఉపాయం బాగుందన్నారు మిగతా రాజులు. ఆలోచనలో పడ్డాడు జరాసంధుడు. శిశుపాలుడు చెప్పింది అతనికి బాగున్నట్టుగా అనిపించింది. అంతే. దాంతో పర్వత దహనానికి సిద్ధమైపోయాడు. కొండ చుట్టూ మంట రగిల్చేశాడు. రాజాజ్ఞ అందుకున్నదే తడువుగా రగల్చాలని సైన్యానికి ఆదేశించాడు. రాజాజ్ఞ అందుకున్నదే తడవుగా ఎండిన కొమ్మలు చెట్లు పోగు చేసి దానిపై కంపలు పేర్చారు సైనికులు. గాలి వీస్తున్న వైపు నిప్పు పెట్టేశారు. ఆపై ఎండుగట్టలు కసువు వేశారు. పెద్ద మంటను చేశారు. ఆ మంట క్రమక్రమంగా పర్వతం నలువైపులా అలుముకుంది. ఇంగువ, గుగ్గులం మొదలైన చెట్ల తరల్లో అది వ్యాపించింది. ఫలితంగా పరిమళ భరితమైన ధూమం రేగింది. కమ్ముకున్న పొగ, వ్యాపిస్తున్న మంటలు చూసి తపోధనులు ఆశ్చర్యపోయారు. తలో దిక్కుకి తరలిపోయారు. సిద్ధుడు, సాధ్యుడు, విద్యాధరుడు మహోపద్రవం గమనించి పిల్లాపాపలతో పరుగందుకున్నారు. ఆకాశంలో విమానాల్లో విహరిస్తున్న అనుచరులు అమరులు గోమంత పర్వతం మీదకు వచ్చి పొగలను మంటలను చూసి బెంబేలుపడ్డారు. పొగల సెగలకు కళ్ళు మండి కన్నీరు పెట్టుకున్నారు. మహా అరణ్యంలో మంటలు విస్తరించడంతో అరణ్య మృగాలు అరుస్తూ ఎటుపడితే అటు పరుగులందుకున్నాయి. పగిలిన గుండెశిలలు కింద పడిపోయేసాగాయి. ఆకాశంలో నిలిచిన దేవతలు మహాగ్ని కీలాలు పాతాళంలో కూడా ప్రవేశించి గోమంతాన్ని పీల్చివేస్తాయేమో అనుకున్నారు. భయాందోళన చెందారు. మంటలు ముందుగా రావడంతో మగధ సైన్యం అర్థక్రోశం మేర వెనక్కి మండిందనమాట. అంతా గమనించాడు బలరాముడు. తమ్ముడితోటి ఇలా అన్నాడు: చూసావా తమ్ముడు, మన కారణంగా పాపం ఈ కొండకి ఎంత ప్రమాదం సంభవించిందో. ఇంతకన్నా అపకీర్తి ఇంకేం కావాలి? ఇక నేను చూస్తూ ఊరుకోనండి. ఈ క్షణమే ఆ జరాసంధుడిని సంహరించేస్తానన్నాడు. మంటలు తగ్గాయేమో. మగధ సైన్యం ముందుకు రాసాగింది. అలా వస్తున్న సైన్యాన్ని అంత ఎత్తు నుండి చూసి దాని మీద ఒక్క దూకు దూకాడు బలరాముడు. ప్రళయకాల భాస్కరునిలా ప్రచురిల్లిపోయాడు అతను. అన్నతో సహా కృష్ణుడు కూడా సైన్యాల మధ్యలోకి దూకి ప్రత్యర్థుల్ని గడగడలాడించేశాడు. వారిద్దరి పాదఘాతాలకు గోమంతగిరి మరింత కిందకి వంగిపోయింది. ఆ కుంగడంతో పాతాళంలో నీరు ఒక్కసారిగా పైకి ప్రవహించిన ఆ నీరు గిరిని అంటుకున్న మంటల్ని ఆర్పింది. కేవలం బాహుబలంతో బలరామకృష్ణులు మగధ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. దొరికిన వారికి దొరికిందన్నట్టుగా సంహరించసాగారు. అమరులు ఆకాశంపై నుంచి ఆ తీరును చూస్తూ ఆశ్చర్యపోయారు. ఇక ఆలస్యం తగదా అనుకున్నారేమో. అనేక ఆయుధాలు ఆకాశ మార్గంలో వచ్చి రామకృష్ణుల హస్తాలు అలంకరించాయి. ఆ ఆయుధాలను చూసి మునులంతా జయ జయధ్వానాలు చేశారు. ఆయుధ ప్రయోగాలతోటి దానవుల రక్తం కాలువలు కట్టింది. సుదర్శనము, శ్రాంగము, కౌముదిక,
నందకం అనే 4 దివ్య ఆయుధాలతోటి కృష్ణుడు మగధ సైన్యానికి కాలాంతకుడయ్యాడు. సౌనంద సంవర్తక ఆయుధాలతోటి బలరాముడు కూడాను పరాక్రమించాడు. ముసల ఆయుధంతో శత్రు సైన్య శిరస్సును తొలగొట్టాడు. అనేక బాణప్రయోగాలతోటి వేలాది సైనికుల్ని నేలకూర్చి గొంతెత్తి గర్జించాడు. కొందరిని పరగలతోటి నిర్జించి సంహరించాడు. శ్రాంగం వెలువరించిన శస్త్రాలతోటి, చక్రప్రయోగంతో, ఖడ్గం అయిన కేసుతోటి, కౌముదీగద గాతాడుతోటి కృష్ణుడు కూడా భగవాన్ని లెక్కకు మిక్కిలిగా సంహరించడం మొదలుపెట్టాడు అనమాట. మరి రేపు ఈ యుద్ధం ఇలా కొనసాగుతుందా? ఎవరు పలాయనం అవుతారు ఈ ఇద్దరిలో? ఈ విషయాన్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు.